విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎంపీ భరత్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు సిఐటియు ఏపీ ప్రధాన కార్యదర్శి నరసింగరావు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి వారి పొట్ట కొడుతూ ఉంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని అడిగారు. మెటల్ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ పోర్టు కేటాయించడం దుర్మార్గం అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడకుండా మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు మాట్లాడడం దుర్మార్గం అంటున్న నరసింగరావుతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం నరసింగరావు మనతో పాటు ఉన్నారు. పోరాట కమిటీ చైర్మన్గా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మాట్లాడదాం. ఎన్నికలు అయిన తర్వాత కూడా పల్లా శ్రీనివాస్ గారు, ఎంపీ భరత్ గారు ఇద్దరు కూడా టెంట్ దగ్గరకు వచ్చి చెప్పింది ఏమిటంటే, నేను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి కంటే నాకు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం ప్రధానం. అట్లాగే భరత్ గారు కూడా మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి మేము ఎన్నికల ముందు చెప్పాం, తప్పకుండా దాన్ని కాపాడతాం అని చెప్పారు. ఈరోజు వారు చేసేటువంటి చర్యలు ఏ ఒక్కటి కూడా 11,440 కోట్లు కేటాయించారు, అది బ్రహ్మాండం అని చెప్తున్నారు. దాన్ని గురించి ఉక్కు సంకల్పం పట్టుదలతో సాధించారన్నారు. కానీ ఆ డబ్బులంతా దేనికి ఖర్చు పెడతారంటే రీపేమెంట్ ఆఫ్ ది డెట్స్, అప్పులు తీర్చడానికి మాత్రమే. అంటే కొనుక్కునేటువంటి వాడికి అప్పులు భారం లేకుండా తగ్గుతుంది తప్ప స్టీల్ ప్లాంట్కి ఈరోజు గనులు కానీ ముడికని కొనుక్కోవడానికి కానీ కార్మికులు జీతాలు ఇవ్వడానికి కూడా దీన్ని ఉపయోగించకూడదు. దానికి అవసరమైనటువంటి ప్లాంట్ నడవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనకూడదు. మీరు అందులో లాభాలు వస్తే వాటితోటే అవన్నీ చేసుకోవాలని చెప్తున్నారు. ఇది ఏ రకంగా ప్లాంట్ కాపాడడం నంబర్ 1. ఇక రెండోది, మీకు గతంలో ఎన్నడూ లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో కుడిభుజంగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఉంది. అటువంటి ప్రభుత్వం టీడీపీ స్టీల్ ప్లాంట్ గురించి నిజంగా కానీ మీరు చేయాలి అని అనుకుంటే క్యాప్టివ్ మైన్స్ను సాధించే అవకాశం. 3,000 మందిని బలవంతంగా ₹1 కూడా డబ్బులు ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా గేట్ పాస్లు ఆపి కాంట్రాక్ట్ వర్కర్లు తొలగిస్తున్నారు. ఈరోజు నక్కపల్లి పోర్టులో కోసం 3 కిలోమీటర్ల సముద్ర తీరం ఇస్తామనే దాన్ని మేము వ్యతిరేకం. సముద్ర తీరాన్ని ఆ రకంగా, సముద్రం అనేది ముఖద్వారం, పోర్ట్లు అనేవి ముఖద్వారాలు. ఇదే కానీ ప్రైవేట్ పోర్టులు వస్తే మారక ద్రవ్యాల కేంద్రాలు అవుతాయి, మాఫియా కేంద్రాలు అవుతాయి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడడం లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంతో ఎందుకు సంప్రదింపులు చేయడం లేదని సిహెచ్ నరసింహరావు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మెటల్కి ఇచ్చేటువంటి క్యాప్టివ్ పోర్ట్కి తాము పూర్తిగా వ్యతిరేకమని, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారని, ఒకవేళ పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమైతే కనుక మత్స్యకారులందరినీ ఏకం చేసి ఉద్యమానికి సిద్ధమవుతామని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.